సర్వోన్నతుడు సర్వాధికారి పరమందు ఆసీనుడైనటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఆరాధనలో దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా క్రీస్తునామంలో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినే మరొక భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. సో దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క స్థితిగతులన్నిటిని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఊపిరి జీవాన్ని బట్టి, ఆయన మనకిచ్చే దినాలను బట్టి, ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి, దేవుని ఆశీర్వాదాలన్నిటిని బట్టి కూడా మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. అలాగున దేవుడు చేసిన కార్యములను బట్టి మనం అవి జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా ఆయన మన ఎడల చేసినటువంటి కార్యాన్ని తలంచుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించే కార్యక్రమమే ఆరాధన. ఆరాధన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని స్మరణకు తెచ్చుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం, తద్వారా ఈ కార్యాన్ని బట్టి అది మనకు జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు ఆ కార్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించేటటువంటి ఈ యొక్క ప్రయాసే దేవుని ఆరాధించడం. అంతకు మించి మరొకటి కాదు. ఆ ఆరాధన ఎలా ఉండాలి అనేది వాక్యాన్ని బట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమంలో కొనసాగుతున్నాం. అందులో భాగంగా ఆరాధనలో వాక్యానికి కూడా ప్రధానమైన స్థానం ఉంది. ఎందుకంటే వాక్యము మనల్ని ఎంతగానో ఆరాధనలో ముందుకు నడిపించి బలపరిచి నడిపించేది. ఒకవేళ వాక్య సహాయం లేకపోతే దేవుని మనం అనుకూలంగా ఇష్టమైన రీతిలో, ఆయన యాక్సెప్ట్ చేసేటటువంటి రీతిలో మనం ఆయన్ని ఆరాధించలేం. అలా దేవునికి ఇష్టమైన ఆరాధన చెయ్యాలి, ఇక్కడ జరగాలి అని అంటే వాక్యం అనేది ఆరాధనలో ఖచ్చితంగా భాగమై ఉండాలి. ఒకవేళ వాక్య పరిచర్య లేకుండా మనం ఆరాధన చేసాం అనుకోండి, ఆరాధన ఉంటుంది, జరుగుతుంది, కానీ అది దేవునికి అంత ఇష్టమైన పరిపూర్ణమైన ఆరాధన కాకపోవచ్చు. కనుక అలాంటి వాక్య పరిచర్య దగ్గరికి మనం వచ్చాం. కొన్ని విషయాలు ఈ సమయం ముందు దేవుడు మనకి ఇచ్చిన విలువైన సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో అంశాలు మనకు మన ఆత్మీయ అభివృద్ధి కొరకు దేవుడు రాసి పెట్టాడు. అయితే క్రొత్త నిబంధనలో ఒక విషయాన్ని మనం పదే పదే వింటూ ఉంటాం. పరలోక రాజ్యం అనేటటువంటి మాటను మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సాధారణంగా లోక సంబంధమైనటువంటి రాజ్యాలు మనకు తెలుసు. ఇప్పుడు అన్ని దేశాలుగా ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు ఇవన్నీ ఎలా ఉండే, రాజ్యాలుగా ఉండే. రాజ్యం అని అంటే ఒకరికి అధికారం ఉంటుంది, సర్వాధికారం. ఎవరైనా రాజు. అంతేనా? రాజ్యం ఉందంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి? రాజుకే ఉంటాయి. ఆయన ఏం చెప్తే అది. కానీ ప్రస్తుతం మనకు అలాంటి రాజ్యాలు కానీ, రాజ్యాధిక రాజులు కానీ, ఈ వ్యవస్థ తగ్గిపోయింది చాలా. కానీ ఒకప్పుడు ఉండేది. ఒక 50, 60, 70, 80 సంవత్సరాల క్రితం రాజరిక వ్యవస్థ ఉండేది. కానీ ప్రస్తుతం మన భూప్రపంచం మీద, ప్రపంచంలో రాజ్యముల యొక్క ప్రస్తావన అనేటటువంటిది కూడా చాలా తగ్గిపోయింది. ఇప్పుడంతా కూడా ప్రజాస్వామ్య పరిపాలన, అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి అధికారం కలిగిన వ్యక్తి అక్కడ ఉంటాడు. ఆ వ్యక్తి ప్రధానమంత్రో ప్రెసిడెంట్ ఎవరో, ఆయన ఒక రాజు వలె ఏదో చేయడానికి ఉండదు. ఎందుకంటే ఆయన్ని కూడా దింపే శక్తి ఎవరి చేతుల్లోకి వచ్చింది? ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఆయన ఒకవేళ రాజులా బ్రతకొచ్చు కానీ రాజు కాదంటే. ఒకవేళ నేను రాజునని చెప్పి ఆయన ఇదంతా నా రాజ్యం అని చెప్పి నేను చెప్పిందే శాసనం అని అంటే కుదరదు. ప్రజలు ఏం చేస్తారు అని అంటే ఓటు హక్కు అనేటటువంటి దాన్ని ఉపయోగించి తనని దించేస్తారు, గద్దె దించేస్తారు. అలాంటి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను దేవుడు లోకానికి పరిచయం చేశాడు అబ్రహాం లింకన్ ద్వారా. అంటే ఆ మహానుభావుల ద్వారా తర్వాత ఇలా దేశాలకు ఇలా పరిచయం అయింది. మన దేశంలో మహానుభావులు అంబేద్కర్ గారు దాన్ని రూపకల్పన చేశాడు.
అంటే ఈరోజు రాజ్యాలు అనేటటువంటి ప్రస్తావన మనకు చాలా తక్కువ, ఏదైనా దేశమే. అయితే ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి రాజ్యం ఏంటి అని అంటే పరలోక రాజ్యం అని చెప్పండి. ఇప్పుడు పరలోక రాజ్యమును గురించి మొత్తం అంతా చెప్పాలన్నది ఇప్పుడు నా పాట ఉద్దేశం కాదు, కానీ ఉదాహరణగా చెప్తున్నాను, లేదా ఒక పరిచయ మాటలు చెప్తున్నాను. లోకములో ఉన్నటువంటి రాజ్యాలు అవి గతంలో ఉన్నాయి, ఇప్పుడు దేశాలుగా ఉన్నాయి. కానీ యేసు ప్రభు వచ్చి బోధించినటువంటి, లేదా యేసు ప్రభు వచ్చి స్థాపిస్తానన్నటువంటి, లేదా యేసు ప్రభు వచ్చి ప్రకటించినటువంటి పరలోక రాజ్యం అనేటటువంటిది ప్రత్యేకమైనది ఈ లోక రాజ్యాలన్నిటికంటే. అసలు రాజ్యం యొక్క మూలం బైబిలే చెప్పింది. అసలు రాజ్యం అనే ప్రస్తావన ఎక్కడ మొదలైంది అనేది బైబిలే చెప్పింది. అర్థమైందమ్మా? రాజ్యం అనేటువంటి అసలు రాజ్యానికి మూలం బైబిల్లోనే ఉంది. ఎక్కడనంటే మీరు చూడండి ఒకసారి, మీరు ఆదికాండంలోకి వెళితే, అంటే భౌతికమైనటువంటి, అంటే యేసు ప్రభు వచ్చి పరలోక రాజ్యాన్ని ప్రకటించక మునిపే లోకంలో ఎలాగైతే రాజ్యాలు ఉన్నాయో, ఇదిగో బైబిల్ చరిత్రలో కూడా ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అసలు రాజ్యం అనే దానికి మొదలెక్కడనేది కూడా బైబిల్ చెప్పేస్తుంది. 10వ అధ్యాయం 10వ వచనంలో, 10వ అధ్యాయము ఆదికాండము 10వ వచనంలో ఏమంటుందో చూద్దాం. 9వ వచనంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడట. అంటే ఇది ఎక్కడ స్టోరీ? ఆదిలో స్టోరీ కదా. ఏమో ఆదిలో స్టోరీ అంటే నోవాహు జలప్రళయం అయిన తర్వాత. అంటే అప్పటికి ఎవరున్నారు? అవాదాముల సంతానమే ఉంది, కయ్యేను హేబేలుల సంతానమే ఉంది. అంటే నోవాహు కాలం వరకు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ నోవాహు కాలంలో ఈ మాట రాయబడింది. నోవాహు కాలం అంటే నోవాహు సంతానం ఒక ఆయన ఉన్నాడట. ఇక్కడ ఎవరైనా 8వ వచనంలో, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు. అది అంటే రాజు ఎలా ఉంటాడు? పరాక్రమశాలిగా ఉంటాడు కదా. ఇప్పుడు ఏ అధికారం లేకుండా, నాయకత్వం లేకుండా, పరిపాలించే దక్షత లేకుండా రాజుగా ఎవరైనా కూర్చుంటారా? రాజు అని అంటే ఖచ్చితంగా ఆయన ఎలా ఉండాలి? పరాక్రమశాలిగా ఉండాలి. అంటే అనేక చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులను జయించి అక్కడ కూర్చుండగలిగేటటువంటి స్థాయి కలిగిన వాడే రాజు. అంతే తప్ప రాజ్యంలో ఏమీ చేయకుండా, రాజ్యంలో ఏదో ఒక మూల ఉన్న వ్యక్తిని రాజుగా కూర్చోబెట్టం కదా. అంతేనా? రాజు అని అంటే విజయాన్ని సాధించడం అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఆదిలో ఒక ఆయన ఉన్నాడట. ఎవరైనా? నిమ్రోద్ అనే ఆయన. ఈ నిమ్రోద్ అనే ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి ప్రజల్లో ఏమై ఉన్నాడట? భూమి మీద పరాక్రమశాలి. అంటే పరాక్రమశాలి అంటే దేన్నైనా సాధించగలిగి, లేదా దేన్నైనా సరే జయించగలిగేటటువంటి శక్తిమంతుడు. అంటే అంతకుముందు నోవాహు ఉన్నాడు అనుకోండి, లేదా అంతకుముందు ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. హేబేలు ఉన్నాడు, షేతు ఉన్నాడు, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. మెతూషేల, ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ నిమ్రోద్ అనేటటువంటి ఆయన పరాక్రమశాలి. అంటే భూమి మీద ఆయన ఎలాంటి వాడు అని అంటే రాజరిక వ్యవస్థకు పునాది వేసినటువంటి వాడుగా చూడొచ్చు మనం. అంటే ఒకరిని జయించగలిగేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడి నుంచి స్టార్టింగ్ అయింది. అర్థమైందండి? నోవాహు ఎవరితోనే యుద్ధం చేశాడా? అంతకుముందు. హేబేలు ఎవరితోనే యుద్ధం చేశాడా? లేదంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా, షేతు గాని మెతూషేల గాని, వీళ్ళెవరూ కూడా ఒకరిని జయించి పరాక్రమశాలులుగా వెళ్ళి ఒకరిని, ఇట్లాంటిది లేదు. కానీ అది భూమి మీద ఎవరి దగ్గర స్టార్ట్ అయిందని బైబిల్ చెప్తుంది? నిమ్రోద్ అనే ఆయన దగ్గర స్టార్ట్ అయింది. అందుకని కిందకి వెళ్తే, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. అంటే ఆ రోజుల్లో సామెతట. మనకి సామెతలు పుడతాయి చూడండి, అలాగా సామెత పుట్టిందట. ఎవరి మీద? నిమ్రోదు 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 అనే సామెత చాలా కాలం ఉందట. ఆ తరువాత మాట చూడండి, షేనారు దేశములోని బాబేలు, ఎరుకు, అక్కదు, కల్లె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అర్థమైందమ్మా? అంటే రాజ్యం అనేటటువంటి కాన్సెప్ట్ ఆదిలో ఈయన దగ్గర ప్రారంభమైనట్టు చెప్తారు. అర్థమవుతున్న విషయాలు. అంటే ఈరోజు భూలోక రాజ్యాలను ఏవైతే మనం పిలుచుకుంటున్నామో మొన్నటి వరకు ఉన్నాయో, అసలు ఈ రాజ్యాలు ఏమీ లేక మునిపే ఆదిలో భూమి మీద రాజ్యం అనే కాన్సెప్ట్ ఇక్కడ మొదలైందనమాట ఈ వ్యక్తి దగ్గర. ఎందుకనంటే ఈ వ్యక్తి దగ్గరే
ఏమి స్వభావాన్ని మనం చూసాము అని అంటే అతను పరాక్రమశాలిగా ఒకరిని జయించే స్థితిలో, అంటే ఒక రాజుగా ఉండేటటువంటి అర్హతల్లో ఒక అర్హత ఈయనకు ఉంది. అందువలన రాజ్యం అనేటటువంటి కాన్సెప్ట్కి, సబ్జెక్ట్కి మొదలైన అయ్యాడు. ఆ తర్వాత ఏమయ్యాయనంటే రాజ్యాలు విస్తరించాయి. అందులో ప్రధానమైన రాజ్యం ఏంటంటే పాత నిబంధనలు మనం చూస్తే తీయక్కర్లేదు కానీ ఇశ్రాయేలీలు కూడా ఏమని పిలువబడ్డారు? రాజ్యంగానే పిలువబడ్డారు. ఒకసారి చూసేయండి. ఈ మధ్యలో చాలా చాలా రాజ్యాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న రాజ్యాలు వచ్చినప్పటికీ దేవుడు ఇశ్రాయేలీలను కూడా ఎలా చేశాడు? ఆయన ఒక రాజ్యంగానే చూశాడు అనమాట. మీరు నిర్గమకాండం 19 అధ్యాయంలో చూస్తే, నిర్గమకాండం 19 అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఇక్కడ 2 విషయాలు మనకు అర్థమైపోవాలి. ఒకటి చదువుదాం. సమస్త భూమియు నాదే కదా అన్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు అక్కడ? 19 అధ్యాయము 6వ వచనం నిర్గమకాండం. సమస్త భూమియు నాది అంటే దేవుడు ఏమన్నాడు? సమస్త భూమి అంటే భూమిని కలగజేసిన వారినే సమస్త భూమి నాదే. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు రాజ్యం అనే దానికి మొదలు ఎవరి దగ్గర ప్రారంభమైందని? నిమ్రోద్ అనే ఆయన దగ్గర ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి. అంటే భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి అలాగున తన రాజ్యాన్ని ప్రారంభించుకున్నాడు కదా. మరి ఇప్పుడు భూమి అంతటికి ఒక ఆయన ఏమన్నాడు అక్కడ? సమస్త భూమి. అంటే ఇప్పుడు సమస్త భూమికి మరి దేవుడు ఏమై ఉన్నాడు? అది మర్చిపోకూడదు. సమస్త భూమికి ఆకాశాలకి రాజు ఎవరు? ఈయనే, దేవుడే, నో డౌట్. అయితే భూమి మీద ఉన్నటువంటి కొన్ని స్థలాలకి, కొన్ని ప్రదేశాలకి, కొన్ని భూప్రాంతాలకి రాజులు ఇలా ప్రారంభమయ్యారు. అర్థమైందా? ఇప్పుడు అక్కడ చూడండి, సమస్త భూమియు నాది కదా. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే రాజుని నేనే అని చెప్పి, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఎవరితో? మోషేతో చెప్తున్నాడు అనమాట దేవుడు. ఏమని చెప్పాలి మోషేను? ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్పాలి? ఆ ప్రజలు ఏమై ఉన్నారు? నాకు రాజ్యముగా ఉన్నారని. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఏమని భావించాడు ఆ రోజుల్లో? రాజ్యంగా చూశాడు. అర్థమైందా? రాజ్యంగా చూసి వారి మీద కొన్ని పదుల సంఖ్యలో ఎంతో మంది మహారాజులు నియమించాడు. అందులో గొప్పవారు సౌలు, దావీదు, సొలొమోను, ఇలాంటి పెద్ద పెద్ద రాజులు ఉంటే చిన్న చిన్న రాజులు కూడా పరిపాలించారు. చిన్న రాజులు, పెద్ద రాజులు అంటే అర్థం సంవత్సరాలు ఎక్కువ పరిపాలించిన వారని. అర్థమైందా? సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు పెద్ద రాజులను ఎందుకు చెప్తామంటే ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించారు. 3, 4, 12, 120 సంవత్సరాలు వారు ఏకదాటిగా కంటిన్యూస్ గా వారు పరిపాలన చేశారు. ఆ తర్వాత వచ్చిన రాజులు ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అందువల్ల వాళ్ళ చిన్న రాజులు అంటారు అంతే. అయితే అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, రాజ్యం అనేటటువంటి ప్రస్తావన ఇశ్రాయేలీయుల విషయంలో కూడా పోల్చబడింది. అయితే ఇక్కడ గమనించాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి పలికినటువంటి మాట మనం అనేక సార్లు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చూడొచ్చు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన కూడా ఒక రాజ్యమును కూర్చున్నటువంటి ప్రస్తావన పెట్టాడు. ఎంతవరకు మనం చూసిన రాజ్యాలు భూ సంబంధమైన రాజ్యాలు. ఇశ్రాయేలీలు కూడా వారు కూడా ఎక్కడున్నారు? భూమి మీద కదా ఉన్నారు. భూ సంబంధమైన రాజ్యాలు వారు కూడా. ఇప్పుడు వారు ఇశ్రాయేల్ అనేవారు రాజ్యంగా ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు లేరు కదా. వారు డివైడ్ అయిపోయారు. మొత్తం అవన్నీ ప్రదేశాలు డివైడ్ అయిపోయాయి. అంటే ఒకవేళ దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీలు అనే ఆ రాజ్యం కూడా ఈరోజు మనకి లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి పలికినటువంటి మాట ఒకటి ఉంది. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అందులో ఒకటి చూపెడతాను చూడండి. మత్తయి సువార్తలోకి వెళ్తే ఆయన పలికినటువంటి మాటల్లో, అంటే మొదటి మాటల్లోనే మనం చూస్తే ఇంకా విచిత్రం ఏంటంటే, ఆయన అంటే పుట్టే సమయంలోనే లేదా పుట్టక మునిపే ఆయనను గూర్చి ఒక మాట చెప్పబడింది. లూకా సువార్తలోకి వెళ్ళాలి. అంటే ఆయన వచ్చిన తర్వాత రాజ్యం గురించి ప్రకటించాడు. అసలు ఆయన పుట్టక మునిపే రాజ్యమును గూర్చి ఒక మాట ఆయన గురించి చెప్పబడింది. చూద్దాం. లూకా సువార్త
మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు, అంటే యేసు ప్రభు వారు జన్మించేటటువంటి సమయంలో, ఇంకా ఆయన జన్మించక మునిపే ఆయన గూర్చి చెప్పబడినటువంటి మాట ఏమిటి అని అంటే చూద్దాం. మొదటి అధ్యాయము, ఇక్కడ గబ్రియేల్ అనేటటువంటి దేవదూత మరియతో మాట్లాడుతూ చెబుతున్నటువంటి విషయం 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి, ఏముందా బైబిల్లో? మొదటి అధ్యాయం 31వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ సందర్భం? యేసు ప్రభు వారు ఎలా పుడతారు అనే విషయాన్ని దూత చెప్తుంది అనమాట. తరువాత 37వ వచనం, 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు, అంటే నీ గర్భమున పుట్టే యేసు అని ఆయన ఏమని పిలువబడతాడట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ గర్భం నుంచి రాబోతున్నాడు అని చెప్పి, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము. ఎవరి రాజ్యం? యేసుక్రీస్తు పరిపాలించేటటువంటి రాజ్యం. అర్థమైందమ్మా? యేసు ప్రభు పుట్టక మునిపే, ఆయన పుట్టేటప్పటికే ఇంకా పుట్టల గర్భంలో ఉన్నాడు. ఆ గర్భంలో ఉండగానే అసలు ఆయన రేపు వచ్చి ఏం చేయబోతున్నాడో చెప్పేస్తున్నాడు దూత ద్వారా. ఏ భారం ఉందట ఆయన మీద? ఇస్రాయేల్ అంటాడు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. అంటే భౌతికమైనటువంటి రాజ్యభారమా? అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏ రాజ్యభారాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎంతకాలం పరిపాలిస్తాడని ఉంది అక్కడ. 33వ వచనంలో, ఆయన యాకోబు వంశస్థుల యుగ యుగములు ఏలును. ఇప్పుడు చూడండి, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అంటే ఇప్పుడు యేసు ప్రభు రాజ్యానికి ఏమి లేదు, కాలం లేదు. అర్థమైందా? ఆయన రాజ్యానికి ఏమి లేదు, అంతము లేదు. అంటే కాలం లేదు కాబట్టి అంతం లేదు. ఒకవేళ కాలం ఉంటేనే కదా ఇన్ని సంవత్సరాలు అని చెప్తాం మనం. ఇప్పుడు ఇక్కడ అంతం లేదు ప్రభు యొక్క రాజ్యానికి. అంటే ఆయన రాజ్యానికి ఏమి లేదు, కాలం అనేటటువంటి కొలత లేదు. ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభు పరిపాలించాలి, ఇలాంటి కాలం ఉందా? లేదు. ఇన్ని సంవత్సరాలు ఆయన్ని రాజుగా అభిషేకించాలని ఏమన్నా ఉందా? అది లోక సంబంధమైన రాజ్యాలు. అందుకే కదా ఎంతమంది మారారు ఇశ్రాయేల్ కాలంలో. కొన్ని పదుల సంఖ్యలో రాజుల పరిపాలన మారిపోయాయి కదా. కానీ యేసు ప్రభువు వచ్చి పరిపాలించబోతున్నటువంటి, లేదా ఆయన స్థాపించబోతున్నటువంటి రాజ్యం అట అంతము లేనిదై ఉందట. ఆ రాజ్యంలో ఆయన యుగ యుగాలు అంటే ఆల్వేస్ ఆయనే రాజు అనమాట. ఇంకొకరు మళ్ళా రాజుగా ఆయన తర్వాత కూర్చుండే అవకాశం లేదు. అందుకే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ఆయన క్రిందే తప్ప ఎవరైనా భూ సంబంధమైన రాజులు, ఇంకా ఆయన తర్వాత రాజు ఎవరు లేరు. ఇంకా ఆయన తర్వాత ప్రభు అంటే పరిపాలకుడు, పరిపాలన చేసే దక్షత ఇంకా ఆయనకి మించిన పరిపాలన విధానం ఎవరి దగ్గర లేదు. అందుకే అంటాడు, ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి అధికారాలన్నీ కూడా అంటండి ఎక్కడి నుంచి వస్తాయట? పైనుంచే వస్తాయట. అంటే పైనుంచి అంటే అర్థం ఏంటి? దేవుని నుంచే వస్తాయి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ అధికారాలు, అది ముఖ్యమంత్రి అధికారం అయినా, ప్రధానమంత్రి అధికారం అయినా, ఒకసారి మనం భయపడిపోతూ ఉంటాయి, బాబు ఆయన వచ్చాడు మనం. అసలు ఆయన ఉన్నాడంటే అధికారం ఎవరిచ్చారు అక్కడ? నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, లేదంటే నువ్వు భయపడవచ్చు లేదా సంతోషించవచ్చు. ఆయన వచ్చాడని సంతోషించి, ఈయన వచ్చాడని భయపడతాం. నువ్వు ఏమైనా కానీ అక్కడ అధికారంలో పెట్టిన ఆయన ఎవరు? అది. ఎందుకంటే సమస్త అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నాడు? పైనుంచి వచ్చాయి. అంటే దేవుని యొద్ద నుంచి వచ్చాయి. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి వచ్చిన అధికారాలే తప్ప ఆయనకి మించిన అధికారం ఇంకొకటి లేదు. కారణం ఏంటి అని అంటే యేసు అనేటటువంటి, యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన అక్కడ ఎలా ఉన్నాడు? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఇంకా ఆయన తర్వాత ఎవరు కూడా రాజు ప్రభు లేడు. అలాంటి ఆయన ఇదిగో పుట్టాడట. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందట. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుందట. ఇక్కడ నా క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి స్థాపించబోయే రాజ్యం ఏమో ఆయన ప్రకటించేటటువంటి రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యముల వంటిది. అందుకని సింపుల్ గా చెప్పేశాడు పిలాతు దగ్గర. ఏమన్నాడు? అసలు యేసు ప్రభుని ఎందుకు చంపాలనుకున్నారో తెలుసా? మొదటిగా యేసు ప్రభు పుట్టిన కాలంలో ఆ రాజు ఎవడు? హేరోదు రాజు. ఎందుకు ఆయన తరిమాడు? ఎందుకు ఆయన్ని వెంబడించాడు?
ఎందుకు ఆయన ఆయనకు అంటే ఆయనను చంపాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు నిండినటువంటి బిడ్డలందరినీ చంపేశాడు కదా అక్కడ. ఎందుకు అంత వధ చేశాడు రాజు అంటే, హేరోదు రాజు అంటే ఎవరిని చంపేయాలని? యేసు ప్రభువుని చంపాలని. కారణం ఏంటంటే ఈయన గురించి ఒకటి ఉంది, ఈయన యూదుల రాజుగా వచ్చాడు. వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, మా రాజ్యం కాకుండా మాకంటే ఉన్నతమైన రాజ్యం, ఇంకా ఎక్కువ సైన్యం తెచ్చుకుని, ఇంకా ఎక్కువ పెద్ద సైన్యాన్ని తెచ్చుకుని, లేదంటే ఇంకా ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించి ఈ యేసు ప్రభు ఎక్కడ మా రాజ్యాన్ని తీసేసుకుంటాడని వాళ్ళకి అర్థమైంది. కానీ యేసు ప్రభు వచ్చింది అలాంటి రాజ్యం స్థాపించడానికి కాదు, ఏదో నిమ్రోదు ప్రారంభించిన రాజ్యాన్ని ప్రారంభించడానికి కాదు, లేదా ఏది బళ్ళాలు కానీ సైన్యము కానీ రథాలు కానీ ఇలాంటి వాటితో కూడినటువంటి రాజ్యం ఆయన స్థాపించడానికి రాలేదు. వాళ్ళ పొరపడి ఏం చేశారు అని అంటే, ఈయన కనుక మనకు పోటీ వచ్చేస్తే నేను చంపేంత గొడవ ఉండదు కదా చిన్నప్పుడు అనుకున్నారు. కానీ దేవుని సంకల్పంలో యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు రావాలి? ఈ రాజ్యానికి మించిన రాజ్యాన్ని స్థాపించి అందులోకి ప్రజలను నడిపించాలన్నది ఆయన ఆలోచన. అది ఆనాడు ఉన్నటువంటి రాజులకి అర్థం కాల, అందుకని ఈయన చంపాలనుకున్నాడు. కానీ ఆయన చంపబడ్డాడు. ఎప్పుడు అని అంటే ఆ సమయం వచ్చినప్పుడు. అందుకని మనుషులు చంపేద్దామంటే ఆయన చంపబడిన సందర్భం కాదు, ఆయన అనుకున్న సమయంలో చనిపోయాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, సర్వమానవాళి కొరకు ఆయన రక్తాన్ని కార్చాలి. కనుక ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా ఎంతమంది ఆయన పట్టించాలని చూడలేదు, కానీ ఆయన తప్పించుకున్నాడు కదా. ఎన్నిసార్లు శాస్త్రుల పరీక్షలు ఆయన్ని బుక్ చేద్దామని చూశారు, కానీ ఆయన దొరకలేదు. కానీ ఎప్పుడు ఆయన దొరకాలని అనుకున్నాడో, ఎప్పుడు ఆయన అప్పగింపబడాలనుకున్నాడో అప్పుడే కౌరంపడి అవసరం. నిజంగా చెప్పాలంటే కౌరంపడి. ఒకవేళ మీరే నన్ను పట్టుకోవాలంటే పరలోక సైన్య సమూహం వస్తుంది, మీరు నన్ను పట్టుకోలేరు. కానీ నన్ను నేను అప్పగించుకున్నాను కాబట్టి మీరు నన్ను పట్టుకున్నారన్నాడు. ఆ భావంతో మాట్లాడాడు చాలా సందర్భాలు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి స్థాపించినటువంటి, లేదా ఆయన రాజుగా ఉన్నటువంటి రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, అది పరలోక రాజ్యం అని ఆ తర్వాత ఆయన వచ్చి ప్రకటించాడు. అందువల్ల చూడండి, మత్తయి సువార్తలోకి వెళితే ఆయన పుట్టాడు, పెరిగిన తర్వాత మరి ఆ రాజ్యాన్ని స్థాపించాలి కదా. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు కదా, అంతము లేని రాజ్యాన్ని స్థాపించడానికి, ఈ లోక రాజ్యానికి మించిన రాజ్యం స్థాపించడానికి వచ్చాడు కదా. ఇప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన ఆయన పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? 4:17 మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు, మత్తయి సువార్త 4:17, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, అంటే దగ్గరలో ఉన్నది గనుక, అది మన భాషలో ఏమో. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, యేసు ప్రభు పుట్టక మునుపు వరకు ఆ పరలోక సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైన భూ సంబంధం కానటువంటి రాజ్యం స్థాపించబడిందా? లేదు. ఆ రాజ్యాన్ని స్థాపించేటటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టాడు? దేవుడు యేసు ప్రభు మీద పెట్టాడు. మరి ఆయన పుట్టకుండా ఆ రాజ్యం ఎలా వచ్చింది? రాలేదు. సరే, యేసు ప్రభు భూమి మీద ఉండగా రాజ్యం వచ్చేసిందా? రాలేదు. అందుకని ఏమంటున్నాడు ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి స్టిల్ అప్పుడు ఈ మాట చెప్పే సమయానికి ఏమంటున్నాడు? పరలోక రాజ్యం దగ్గరలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉండగానే పరలోక రాజ్యం వచ్చేసింది అన్నాడు అనుకోండి, అది ఆయన కట్టినట్ట. అర్థమైందో? విషయాలు అర్థమవుతున్నాయా? మీరు ఎక్కడో బుర్రలో పెడితే అర్థం కాదు, ఇక్కడ పెడితేనే ఈ సబ్జెక్ట్ అర్థం. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద ఉండగా పరలోక రాజ్యం వచ్చేసింది రండి అంటే చెల్లుతుందా? ఎందుకని? ఆ పరలోక రాజ్యాన్ని స్థాపించే బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభు మీద ఉంది. అంతేనా? ప్రభు ఉండగా, ప్రభు ఆ భూమి మీద ఇంకా శరీరధారిగా ఉండగా రాజ్యం వచ్చేసిందని ఆయన ఎలా చెప్తాడు? అందుకని ఏమంటాడు? పరలోక రాజ్యం సమీపంగా ఉంది, అంటే త్వరలో ఆ రాజ్యం మీ మధ్యకి రాబోతుంది, మీ మధ్య కట్టబడబోతుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, సమీపంగా ఉంది అని ఆయన చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటంటే, ఆ రాజ్యాన్ని కట్టబోయేది ఎవరు? నేనే. అర్థమైందా? అంటే యేసు ప్రభువులో నేనే. ఇప్పుడు ఆ రాజ్యాన్ని నేనే కట్టాలి. మరి నేను ఎక్కడున్నాను కదా, ఇంకా సమీపించున్నదని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ రాజ్యం ఎలా కట్టబడబోతుంది అని అంటే నా రక్తం ద్వారా.
మరి ఆయన బ్రతికుండగా ఆయన రక్తం కార్చబడిందా? కదా. అంటే ఆయన బ్రతికున్నంత కాలం పరలోక రాజ్యం అనేటటువంటిది కట్టబడుతుందా? లేదు. అదవుతున్నాయేమా? యేసు ప్రభు ద్వారానే, ఆయన రక్తము ద్వారానే పరలోక రాజ్యము కట్టబడాలి, కట్టబడింది. అంతేనా? యేసు ప్రభు భూమి మీద ఉండగా రాజ్యము కట్టబడిపోయిందా? లేదు. ఎందుకంటే ఆయన రక్తం కార్చలేదు కదా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అంటే త్వరలో అది రాబోతుంది, త్వరలో నేను దాన్ని కట్టబోతున్నాను, త్వరలో నా రక్తాన్ని ఇచ్చి ఆ రాజ్యాన్ని కట్టబోతున్నాను. అది ఏ రాజ్యం కాదన్నాడు? భూ సంబంధమైన రాజ్యం కాదు. భూ సంబంధమైన రాజ్యంలోకి రావాలంటే దానికి కొన్ని కార్డులు ఉంటాయి, లేదా కొన్ని అప్లికేషన్లు ఉంటాయి, లేదా ఏదో సంతకాలు ఉండొచ్చు, అంతేనా? లేదంటే ఆ రాజు యొక్క పర్మిషన్ ఉండాలి, అంతేనా? అప్పుడు ఆయన కార్డు ఇస్తాడు, నువ్వు బ్రతుకంటాడు ఈ రాజ్యంలో. ఏదో ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు మన దేశంలో మనం ఉండాలంటే మనకు ఐడెంటిటీ ఉంటుంది కదా. లేదా వేరే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ దేశంలో బ్రతకాలంటే. లేదా మనం మరొక దేశంలోకి వెళ్ళాలంటే వాళ్ళు మనకి ఏదో ఒక కార్డు ఇవ్వాలి. మరి భూ సంబంధమైన రాజ్యాల్లో ఉండాలంటే అలాంటి నియమాలు, నిబంధనలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు యొక్క రాజ్యములో అది ఏ రాజ్యం కాదన్నాడు? లోక సంబంధమైన రాజ్యం కాదు కార్డులు ఇవ్వడానికి. పరలోక రాజ్యం అన్నాడు, దైవ రాజ్యం అన్నాడు, ఆత్మ సంబంధమైన రాజ్యం అన్నాడు. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి మనల్ని ఎలా చేర్చుతాడు అనేది చూద్దాం. అలా చేర్చినప్పుడే ఆయన రాజ్యానికి భూమి మీద ఏం పడింది? పునాది పడింది అనమాట. అర్థమైందమ్మా? పరలోక రాజ్యం అనేటటువంటి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఏమయ్యాడు? చెప్పండి. అర్థమైందా? నా పాయింట్లు అర్థమవుతున్నాయా? లేకపోతే నేను సరిగ్గా చెప్పట్లేదా? అర్థమవుతున్నాయా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈరోజు సబ్జెక్ట్ని బట్టి ఏ రాజ్యం? ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అర్థమైంది? లైను అర్థమైంది. ఇప్పుడు ఆయన భూమి మీద ఉండగా ఆ రాజ్యాన్ని స్థాపించాడా? లేదు. ఎందుకని? ఆ రాజ్యం ఎవరి రక్తంతో స్థాపించబడాలి? క్రీస్తు రక్తంతో స్థాపించబడాలి. మరి ఆయన బ్రతికుండగా ఆ రాజ్యం ఎలా వస్తుంది? అందుకని ఏమన్నాడు? ఏమని ప్రకటించాడట? భూమి మీద ఉన్నప్పుడు దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది, రాబోతుంది అని ప్రకటించాడు. అర్థమైందా? ఇప్పుడు అలా ప్రకటించిన యేసుక్రీస్తు ఏమయ్యాడు? ఆయన కాలం నిండినప్పుడు, సమయం నిండినప్పుడు సిలువకి వెళ్ళాడా? అప్పగించబడ్డాడు, అవునా? రక్తం కార్చాడు. ఇప్పుడు ఆ రక్తం కార్చబడింది అంటే అర్థం ఏంటి? రాజ్య స్థాపనకి పునాది పడింది. అర్థమైంది పాయింట్? అప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడా? లేడు. ఎందుకంటే ఆయన రక్తం కార్చాడు, మూడో దినాన్ని ఆయన తిరిగి లేచాడు, ఇదంతా అయిపోయింది. అంటే క్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైన రాజ్యము ఎప్పుడు స్థాపించబడింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు రక్తం ఎప్పుడైతే ఈ లోకంలో చిందింపబడిందో, చిందింపబడమే కాదు, ఆ రక్తాన్ని బట్టి ఎవరైతే మొట్టమొదటిగా విమోచింపబడ్డారో, అంటే రక్తంలో కడగబడ్డారో, వారినే ఆయన ఎలా స్థాపించుకున్నాడు భూమి మీద? ఆయన ఆత్మ సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి రాజ్యముగా స్థాపించుకున్నాడు. మీకు అర్థమైందా? అందుకనే దేవుని రాజ్యములోకి, లేదా క్రీస్తు యొక్క రాజ్యములోనికి, లేదా ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యములోకి ఒక మనుషుడు రావాలి అని అంటే ఈ శరీరం యొక్క ఐడెంటిఫికేషన్ అవసరం లేదు. అంతేనమ్మా? ఈ దేశంలో ఉండాలంటే ఐడెంటిఫికేషన్ కార్డులన్నీ దేనికి? ఆత్మగా, శరీరానిక? ఆత్మగా. మరి ఆత్మకైతే ఆత్మ ఫోటో వేయాలి అక్కడ, ఆయన ఆధార్ కార్డులో ఎత్తడా? ఎందుకంటే ఆత్మరూపం ఏంటి? ఇది ఖాళీ కనబడుతుంది. ఏదమ్మా ఫోటో అంటే ఉందంటే చూసుకోండి అంటే నవ్వుతాడు, అంతేనా? ఇప్పుడు మీ ఆత్మ ఫోటో ఆధార్ కార్డులో వేసాడు అనుకోండి, ఆఫీసర్ దగ్గర పట్టుకెళ్ళాం అనుకో, ఏంటమ్మా ఫోటో లేని కార్డు ఇచ్చావన్నాడు. అదేంటంటే బాబు ఉంది అందులో, నీ గుడ్డ నాకు గుడ్డ అంటాడు. అది కాదండి ఉందండి అందులో అంటే, మరి ఏంటి నీ ఉద్దేశం అంటే, అదిగో నా ఆత్మ అంటే, నా ఆత్మ ఫోటో అంటే నవ్వుతాడు. అందువల్ల ఈ భూమి మీద ఉన్న ఫోటోలన్నీ కూడా దేనికి? ఆ శరీర సంబంధమైనటువంటి ఐడెంటిఫికేషన్స్ ఇవి. కానీ ఈ ఆత్మ సంబంధమైన రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఎలా అడుగు పెట్టాలి? క్రీస్తు రక్తములో కడగబడిన వారమే అడుగు పెట్టాలి. అర్థమైందా?
ఐడెంటిఫికేషన్ శరీర సంబంధమైన ఐడెంటిఫికేషన్ కాదు, ఆత్మ సంబంధమైన ఐడెంటిఫికేషన్ ఇది. అందుకని ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం. అందుకనే ఈ రాజ్యంలో ఆత్మ సంబంధమైన రాజు మనకు కనబడ్డాడు. భౌతిక రాజ్యంలో కనబడతాడు, ఆయన పెద్ద వస్త్రాలు వేసుకుని సింహాసనం మీద కూర్చుని బోర్డు అడావుడు ఉంటుంది, కత్తి పెట్టుకుని చాలా అడావుడు ఉంటుంది. మరి ఈయన నీకు ఎక్కడ కనబడ్డాడు? ఎవరు? ప్రభు అయిన, అంటే నేడు ఈ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కనబడ్డాడు. నీకు ఒక విషయం చెప్పనా, ఇందాక యేసు ప్రభు గురించి ఇందాక లోకాసువార్తలో చదువు కదా, ఆయన రాజ్యకి ఏమి లేనిదై, ఆయన రాజ్యం ఏమి లేనిదై ఉండును అన్నాడు. అది ఎందుకు అంతం ఉండదు చెప్పాలి. ఇప్పుడు ఆ రాజ్యాన్ని అంతం చేద్దామంటే ఏది కనబడుతుంది? అంతం అనే మాట ఇప్పుడుండి ఆ వస్తువు అక్కడ ఉన్నప్పుడే కదా దాన్ని పడగొట్టడం, అది అంతం, అంతేనా? అంటే భూమి మీద దేనినైనా మనం పడగొట్టినప్పుడే దాన్ని అంతం చేసినట్టు. ఇప్పుడు ప్రభువు కట్టినటువంటి ఆత్మ సంబంధమైన రాజ్యానికి అంతం ఎందుకు లేదంటే దీన్ని పడగొట్టడానికి ఎవరికి కనబడట్లేదు. అర్థమైందా? పోనీ ఇది కనబడితే పడగొట్టొచ్చు, అంతమైపోయింది అనుకోవచ్చు. ముందున్న భూలోక రాజ్యాలన్నీ పడిపోయాయా లేదా, అంతమైపోయా లేదా? కారణం ఏంటి? అవి కనబడుతున్నాయి, దానికి భౌతికమైన రాజులు ఉన్నారు, భౌతికమైన బళ్ళాలు ఉన్నాయి, సైన్యం ఉంది, అంతేనా? కానీ ఆత్మ సంబంధమైన రాజ్యమైనటువంటి క్రీస్తు ద్వారా కట్టబడినటువంటి ఈ రాజ్యం అలాంటి పునాదులు కలిగింది కాదు. ఎందుకు ఈ రాజ్యానికి అంతం లేదు అని అంటే ఇందులో అలాంటి వ్యవస్థలు లేవు. కానీ అంతా ఏ వ్యవస్థ? ఆత్మ సంబంధమైనటువంటి రాజు ఆయన, ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలు ఇందులో, ఏమా ఆత్మ సంబంధమైనటువంటి మందిరం, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఇదంతా కంప్లీట్ స్పిరిచువల్ అనమాట అండి. అందువలన ఈ రాజ్యానికి ఏమి లేదు, అంతం లేదు. ఇంకొక మాట అడుగుతున్నాం మిమ్మల్ని, ఒకవేళ రేపు ఈ భూమి ఆకాశాలు దేవుడు తొలగించబోతున్నాడు కదా, లయం అయిపోతున్నాయి కదా, చివరికి ఈ శరీరాలు కూడా ఏమవుతాయి? మట్టిలో కలిసిపోతాయి కదా, మరణంలోనో అప్పుడు ఎప్పుడో మొత్తం మీద మట్టిలో కలిసిపోతాయి, భూమి ఆకాశాలు శూన్యమైపోతాయి. అంటే భూమి ఆకాశాలు లయమైపోయిన తర్వాత ఈ శరీరం కూడా విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యం ఉంటుందా లేదా? ఉంటది. కారణం ఎందుకని? ఆ రాజ్యం ఏ రాజ్యం? ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం కనుక ఈ భూమి ఆకాశాలతో దానికి సంబంధం లేదు. అందుకే ఆయన రాజ్యం సదాకాలము నిలుస్తుంది అన్నాడు. అంటే ఇక్కడైనా రేపు ఈ భూమి ఆకాశాలు లయమైపోయినా ఈ రాజ్యం ఎక్కడ ఉండబోతుంది? దేవునితో సదాకాలం ఉండబోతుంది అన్న. అర్థం చేసుకో. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇలాంటి గొప్ప పరలోక రాజ్యం అనేటటువంటి వ్యవస్థలోనికి దేవుడు క్రీస్తు ద్వారా ఈ రోజు మనల్ని తీసుకుని వచ్చాడు. అర్థం చేసుకో. పరలోక రాజ్యం ఎలా ఇదంతా ఇప్పుడు నేను చెప్పలేను, సమయం తక్కువ. కానీ భూలోక రాజ్యముల కంటే గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ రాజ్యమే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యము, ఆ రాజ్యమే పరలోక రాజ్యం అని పిలువబడింది. ఆ రాజ్యమే సంఘమని కోట్ చేయబడింది. ఏమో ఆ రాజ్యమే ఎవరట? సంఘము అనేటటువంటి ఆధారాలు కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. అందుకనే యేసు ప్రభు వచ్చి స్థాపించినటువంటి ఈ రాజ్యం ఆయన రక్తము ద్వారా ప్రారంభించబడింది. అంటే మొట్టమొదటిగా భూమి మీద క్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడ్డారో, అంటే దాని అర్థం సింపుల్ గా చెప్పండి నాకు. అది అర్థం కాలేదా? క్రీస్తు రక్తంలో కడగబడ్డం అంటే ఎక్కడ జరుగుతుందా ప్రాసెస్? బాప్తిస్మంలో, నీటిలోనే కదా. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, బైబిల్లో మొట్టమొదటిగా క్రీస్తు రాజ్యం స్థాపింపబడింది ఎక్కడై ఉంటది? ఎవరైతే మొట్టమొదటిగా ఎవరి నామములో, ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా బాప్తిస్మం ఇచ్చాడు. మరి అక్కడ రాజ్యం స్థాపించబడినట్ట కాదు. ఎందుకని అప్పుడు క్రీస్తు రక్తం ఇంకా ఒలికించబడాల. కనుక ఎవరైతే క్రీస్తు రక్తములో, అంటే క్రీస్తు నామమున బాప్తిస్మం మొట్టమొదటిగా పొందారో అక్కడ దేనికి ప్రారంభం వేశాడు దేవుడు? పునాది వేశాడు. ఆ పరలోక రాజ్యానికి ప్రతిబింబమైనటువంటి సంఘానికి భూమి మీద ఆయన పునాది వేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, అలాగున బాప్తిస్మం మొట్టమొదటిగా క్రీస్తు నామంలో పొందిన వారు ఎవరు బైబిల్లో?
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం పెంతెకొస్తు దినాన 3,000 మంది బాప్తిసం పొందారు. అంటే 3,000 మంది క్రీస్తు రక్తంలో మొట్టమొదటిగా కడగబడి. అందుకే మొదటి శతాబ్దపు సంఘమే మనం మాదిరిగా తీసుకుంటాం. అందుకే ఎందుకంటే అసలు సంఘము రాజ్యం అనేది అక్కడే ప్రారంభం. అంతకు ముందు ఏం లేదు, రాజ్యం లేదు, సంఘం లేదు. ఉన్నాయి రాజ్యాలు. ఏ రాజ్యాలు ఎంతసేపు చెప్పాను? ఏ రాజ్యాలు? భూ సంబంధమైన రాజ్యాలు, మహా భూ సంబంధమైన మనుషులు పరిపాలించిన రాజ్యాలు. కానీ యేసు ప్రభువు చేత స్థాపింపబడినటువంటి రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. మొట్టమొదటిగా భూమి మీద ఎక్కడ ప్రారంభమైంది? ఎవరైతే ఆనాడు పెంతెకొస్తు పండుగ దినాన యెరూషలేములో వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు నామములో బాప్తిసం పొందారో ఆ 3,000 మందితో స్థాపించబడిందే యేసు ప్రభు అన్నాడు. చూడండి, పరలోక రాజ్యం ఏమై ఉందన్నాడు. అది ఏ ఉద్దేశంలో చెప్పాడు ఆయన? ఇలా ఎప్పుడైతే ఎవరైతే అక్కడ బాప్తిసం పొంది రక్షింపబడతారో వారిని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. అర్థమైందా? అలా మొట్టమొదటిగా ఆనాడు స్థాపించబడినటువంటి ఆయన రాజ్యము ఇప్పటి వరకు కొనసాగుతుంది. అంటే ఇప్పుడు అక్కడే మిమ్మల్ని అడిగేస్తున్నాను. ఇప్పుడు ప్రభువు వచ్చి తన రక్తము చేత స్థాపించినటువంటి ఆ ఆత్మ సంబంధమైన రాజ్యములోకి మనం వెళ్ళాలంటే ప్రాసెస్ ఏంటి? అప్లికేషన్ ఏంటి? అది అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు? క్రీస్తు రక్తములో మన పాపములను కడిగి వేసుకోగలిగితే మనల్ని తీసుకుని వెళ్ళి, అంటే మన ఆత్మలను తీసుకుని వెళ్ళి ఆయన ఎక్కడ చేర్చుకున్నాడు? ఆయన రాజ్యంలో. అందుకనే సింపుల్ గా చెప్పేస్తాను. మీ కొలసీలకు రాసిన పత్రికలో అక్కడ చక్కటి అర్థం మనకు అర్థమైపోతుంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా సారాంశం అందులో ఉంటది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంటే ఎలా క్రీస్తు రక్తంలో కడగబడే వరకు మనం వచ్చాం. ముందు ఎక్కడ ఉన్నాం? మనం పాపంలో ఉన్నాం, అంతేనమ్మా, లోకంలో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నామట. అక్కడి నుంచి ప్రభు ఏం చేశాడట? మనల్ని విడుదల చేసి, ఎక్కడి నుంచి విడుదల చేసి? లోకంలో నుంచి విడుదల చేసి, అంధకారంలో నుంచి విడుదల చేసి. అక్కడ విడుదల చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? లోకంలో నుంచి, అంధకారంలో నుంచి మనల్ని విడుదల చేయడం అంటే ఏంటది? అర్థం ఏంటి? విడుదల చేయడం అంటే అర్థం ఏంటి? ఆయన రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధంగా చేయడం అన్నమాట. అంటే బాప్తిసం పొందే వరకు ఆ మాట అర్థమైందమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంటే అంధకార సంబంధమైన అధికారం అంటే పాపములో నుండి విడుదల చేసి, అంటే ఆ పాపముల నుంచి నిన్ను తొలగించి. అది ఎక్కడ జరుగుతుందన్నావు? బాప్తిసంలో నీ పాపాలు ఏం చేయబడుతున్నాయి? కడిగి వేయబడుతున్నాయి. ఆ విధంగా విడుదల చేస్తున్నాడు. అది పాయింట్. విడుదల చేసి ఇప్పుడు ఏమయ్యావు? నువ్వు విడుదల చేయబడడం వల్ల ఏమయ్యావు? పాపాలను విడిచిపెట్టావు, పరిశుద్ధుడు అయ్యావు. అలా పరిశుద్ధుడు అయినటువంటి నిన్ను ఏం చేశాడట? ఆయన మళ్ళా తీసుకెళ్లి లోకంలో పెట్టలా. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడట. మిమ్మల్ని అడుగుతున్నాడు అక్కడ లాజిక్ పాయింట్. రాజ్య నివాసులుగా చేశాడట అంటే అక్కడ రాజ్యం ఉన్నట్ట లేనట్ట? ఉంది కాబట్టి మనల్ని తీసుకెళ్ళి అందులో పెట్టాడు, అంతేనా? అర్థమైందమ్మా? రాజ్య నివాసులుగా చేశాడట అంటే ఆల్రెడీ ఏముంది? మనం రక్షింపబడే సమయానికి రాజ్యం ఉంది. అంటే ఎంతో మంది రక్షింపబడినటువంటి వారి యొక్క సమూహమే కదా రాజ్యం. అంటే మనకంటే ముందు ఎంతో మంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారు లేరా? అంటే ఆయన రాజ్యం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఆ రాజ్యములోకి మనల్ని చేర్చుతున్నాడట. నువ్వు ఎప్పుడైతే రక్షింపబడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేయబడుతున్నావో, నీ ఆత్మను తీసుకెళ్లి ఎందులో పెడుతున్నాడట? ఆయన ఆల్రెడీ ఉన్నటువంటి రాజ్యంలో నీకు అవకాశం ఇస్తున్నాడు. అందులో మనం నివాసం చేసే అవకాశం, అంటే ఆయన సంఘములో నివాసం చేసే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎప్పుడు? నీవు నీ పాపములను బాప్తిసమందు కడిగి వేసుకోగలిగితే, నువ్వు రక్షణ పొందగలిగితే ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు? శాశ్వత కాలం ఉండేటటువంటి రాజ్యములోకి నీకు ఎంట్రన్స్ ఇచ్చాడు. అదేంటమ్మా? ఈ భూలోక రాజ్యాల్లోనే మనకి ఏదన్నా అవకాశం ఇచ్చారనుకోండి. ఇప్పుడు అమెరికా దేశం ఉంది, గొప్ప దేశం. ఆ అమెరికా దేశంలో మనకి అవకాశం ఇచ్చారనుకోండి, నువ్వు
ఈ దేశంలో పౌరుడిగా బ్రతకొచ్చని మనకేదో అవకాశం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఫ్రీగానే వచ్చింది అనుకోండి, కొంతసేపు ఫ్రీగానే వచ్చింది, ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి అమెరికా దేశంలో ఉండగలిగే అవకాశం నీకు వచ్చింది, నువ్వు ఇక్కడ నుంచి అమెరికా దేశ పౌరుడు అన్నారు అనుకోండి, వెంటనే బట్టలు చదువుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప స్థితి అలాంటిది, పౌరసత్వం అలాంటిది, అక్కడ జీవన విధానం అలాంటిది, అవునా, లైఫ్ అలాంటిది. ఏం చేస్తాం? ఖచ్చితంగా నాకు తెలిసి 100% వెళ్ళిపోవడానికే చూస్తాం తప్ప నాకు వద్దు అనేవాడు ఎవడు ఫ్రీగా ఇస్తే కదా. అంత అమెరికా దేశమైనా ఏమైపోవాలి? భూమి ఆకాశాల్లో ఏమైపోతే కొట్టుకెళ్ళిపోవాలి. అంతేనా? వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆ గొప్ప సామ్రాజ్యం అంతా ఏమవ్వాలి? మట్టిలో కలిసిపోవాలి. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి లేదా మనం తయారు చేసుకున్నటువంటి గొప్ప గొప్ప సైన్యం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అవునా? పెద్ద పెద్ద వెపన్స్, అణుబాంబులు, అటామిక్ వెపన్స్ తయారు చేస్తారు. అవునా? అవి కూడా ఏమవ్వాలి? బ్లాస్ట్ అయిపోవాలి కదా. అంటే ఈ లోకంలో ఏ గొప్ప రాజ్యం అని మీరు అనుకోండి, ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఏ రాజ్యంలో నువ్వు ఉన్నా ఈ రాజ్యాన్ని ఏం చేయాలి? నీ మరణం వస్తే ముందే విడిచిపెట్టేయాలి, లేదా ప్రభువు రాకడ వచ్చిందంటే అప్పుడైనా విడిచిపెట్టేయాలి. కానీ అలాంటి రాజ్యాల్లో కాదు. కానీ ఏ రాజ్యంలోకి దేవుడు మనకు నివాసం చేసే అవకాశం ఇచ్చాడు? క్రీస్తు చేత, ఆయన రక్తము చేత కడగబడినటువంటి లేదా స్థాపించబడినటువంటి ఆత్మ సంబంధమైన శాశ్వత కాలం ఉండేటటువంటి రాజ్యంలోనికి దేవుడు మనకు హక్కిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఈరోజు నమ్మి బాప్తిస్మం ముందు రక్షింపబడండి, ప్రభువుని తెలుసుకోండి అని అంటే దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఈ పాఠాన్ని బట్టి అది ఆయన రాజ్యములో ఉండే అవకాశం, ఆయన రాజ్య పౌరుడుగా బ్రతికే అవకాశం, శాశ్వత కాలం ఉండే. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు పరలోకంలో మన కాలం ఎంత కదా? ఇప్పుడు ఆయన రాజ్యం అనే సంఘంలో కాలం ఎంత? అది కూడా అంతే కదా. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పి ఆత్మ సంబంధమైన రాజ్యం కదా ఇది. అంటే ఇప్పుడు మనం ఎలా శరీరులుగా ఉన్నా కానీ మన ఆత్మలు ఇందులో ఉన్నాయి ఆయన రాజ్యంలో. పరలోకంలో కాలం ఎంత? నిత్యజీవం, శాశ్వత కాలం. మరి ఆయన భూమి మీద ఉన్నటువంటి ఆయన సంఘం అనే రాజ్యంలో కాలం ఎంత? శాశ్వత కాలమే. ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. అంటే మీకు ఒక లాజిక్ చెప్పనా? ఈ రాజ్యములు అంటే క్రీస్తు రాజ్యములో గనక మనం ఉన్నాం అనుకోండి, ఏది గ్యారంటీ? అసలు నో డౌట్ అన్న ఇక్కడ మనం కరెక్ట్గా ఉండగలిగితే. ఒకవేళ ఎక్కడ లేవనుకోండి, అక్కడ అసలు అవకాశమే లేదు. మళ్ళా ఏ రాజ్యంలో ఉండాలి? ఎవరి రాజ్యంలో ఉండాలి? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రాజ్యంలోనే ఉండాలి. ఇప్పుడు క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన రాజ్యంలో కాకుండా ఇంకొక రాజ్యంలో ఉంటే నో పరలోకం. కనుక దేవుడు మనకి ఇచ్చిన గ్యారంటీ అనమాట. మీకు ఇంకా లోతుగా చెప్తున్నాను. అంటే పరలోకానికి ఈ రాజ్యం ప్రతిబింబం అన్నాడు. ఇది క్రీస్తు ద్వారా కట్టబడినటువంటి రాజ్యం ఉంది కదా. మన దేవుడు ఎలా కట్టుకున్నాడు కదా ఆత్మ సంబంధంగా. ఈ రాజ్యం ఎలా ఉందట? పరలోకానికి మోడల్గా ఉందట. పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో ప్రధాన సీట్ ఎవరిది? దేవుడిదే కదా. దేవుని స్థలమే కదా పరలోకం అంటే. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు కట్టినటువంటి రాజ్యం అనే సంఘం ఉంది కదా ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉంటున్నాడా లేదా? ఎక్కడ 2-3 కూడుంటే అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సంఘంలో ఉంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ ఉన్న దేవుడు? పరలోకములో స్థానం అంటే సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి దేవుడు ఇప్పుడు అదే స్థానాన్ని ఎక్కడ వేసుకున్నాడు? సంఘంలో వేసుకున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నిత్యజీవమా కదా. అందుకనే క్రీస్తు రాజ్యములో, క్రీస్తు సంఘం అనే రాజ్యంలో ఎవరైతే సభ్యత్వాన్ని పొందుకుంటారో, ఎవరి ఆత్మలైతే ఆయన రాజ్యంలో నివాసం చేస్తాయి, దాని అర్థం ఎవరైతే రక్షింపబడతారో ఇక్కడ నీకు షూరిటీ ఇచ్చేస్తున్నాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉన్నట్టు రా బాబు. అర్థమైందా? అంత గొప్ప రాజ్యం. ఏ రాజ్యం? క్రీస్తు యొక్క రాజ్యం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆత్మ సంబంధంలో కడగబడ్డాం, బాప్తిస్మం పొందాం. అవునా? అవన్నీ ఒకటే, బట్ మీకు అర్థం కావడం చెప్తున్నాను. బాప్తిస్మం అంటే క్రీస్తు రక్తంలో మన పాపాలని కడిగి వేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఇప్పుడు ఎక్కడున్నాం?
ఆయన అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రాజ్యములో నివాసం చేస్తున్నాం. అర్థమైందండి? ఆయన రాజ్యంలో మనం నివాసం చేస్తున్నాం అంటే ఎంత గొప్ప భాగ్యవంతమైన స్థితిని దేవుడిచ్చాడు చూడండి. అందుకనే ఈరోజు ఆయన రాజ్యములో మనం నివాసం చేస్తున్నాం కాబట్టి ఆయనను ఆరాధించుకునే హక్కు ఇచ్చాడు. లేకపోతే మనం ఎక్కడ, మన జీవితం ఎక్కడ సరిపోతుంది? కనుక ఆయన రాజ్యములో ఈరోజు మనం ఉండుట ధన్యత కాదా? చాలా గొప్ప ధన్యత. అందుకంటున్నాడు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక్క మాట చూద్దాం. 4వ అధ్యాయము 18వ వచనం, 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనసు పెడదాం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, అంటే పౌలు గారు చెప్పుకుంటున్నాడు ఆయన ఎక్స్పీరియన్స్ లో ఏమని, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను అంటే రక్షింపబడిన వ్యక్తి ఎందులో ఉంటాడు? ఆయన రాజ్యంలో ఉండే హక్కు ఉంది. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంకా మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు లోకములో అంధకార సంబంధమైన అధికారములో లేదా పాపములో ఉన్నటువంటి మనల్ని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించి మన ఆత్మను తీసుకొచ్చి ఎందులో పెట్టాడు? ఆయన కుమారుని అంటే ఆయన రాజ్యంలో పెట్టుకున్నాడు, సంఘం అనే రాజ్యంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు సంఘం అనే రాజ్యంలోకి వచ్చిన మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆ నిత్య రాజ్యమైన పరలోక దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఉండగానే మనం ఏం చేయాలంటే ప్రతి దుష్కార్యం నుంచి తప్పించబడాలి, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే వాక్యం ఇచ్చాడు. ఆయన రాజ్యంలో ఉన్నాం కదా, మనకు వాక్యం ఎందుకంటే అని మీరు అనుకోవచ్చు. ఆయన రాజ్యంలో ఉన్న మనం ఈ భూమి మీద శాశ్వత కాలం దేవునితో ఉండే ఆ పరలోకంలోనికి వెళ్ళాలి అని అంటే ఈ భూమి మీద ఉండగా ఈ రాజ్యంలో మనం చేయాల్సిన పని ఏంటి? ప్రతి దుష్కార్యము నుండి తప్పించబడాలి. అలా తప్పించబడాలి, రక్షింపబడాలి అని అంటే మనకు దేవుడిచ్చిన సాధనం ఏంటి? ఇంతగా దుష్కార్యాలు కలగజేసేవాడు ఎవడో కదా, ఆయన నుంచి కాపాడబడాలి. లేదు అని అంటే ఒక ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం? ఏ శాశ్వతమైనటువంటి రాజ్యంలోకి మనం వచ్చామో ప్రస్తుతం, ఈ రాజ్యంలో వాడి దుష్కార్యాల నుంచి కాపాడుకోలేదు అనుకోండి, ఏ ప్రమాదం ఉంది? వాడు మన మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఏం చేస్తాడో తెలుసా? మీకు ఒక్క సింపుల్ చెప్పేస్తున్నాను. సాతానుడు మనల్ని నరకంలోనికి నడిపించడానికి వాడికి ఉన్న లాజిక్ ఏంటో తెలుసా? ఏమో ఇప్పుడు లోకస్తుల దగ్గరికి వెళ్ళి వాడు ఏమైనా చేస్తాడా? నరకానికి తీసుకెళ్తానంటాడా? ఎందుకని? ఆల్రెడీ లోకంలో ఉన్నవారు ప్రభువుని నమ్ముకోకపోతే ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తారు? ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని నరకానికి నడిపిస్తానని ప్రయాస ఎందుకు పడతాడు సాతానుగడు వెళ్ళి? మీకు అర్థమైంది? ఎవరి దగ్గరికి వస్తాడు? వీడు ఆల్వేస్ 100% ఎవరి దగ్గర ఉంటాడు? 99% ఎవరి దగ్గర ఉంటాడు? ఆ లోకంలో ఉన్నటువంటి క్రీస్తు రాజ్య వారసుల మీదే ఉంటది వాడి దృష్టి. అంటే సంఘం మీద ఉంటది. నేను అర్థమైందా? సంఘం మీద ఉంటది. ఎందుకని సంఘం మీద వాడు ఫోకస్ పెట్టాడంటే లోకంలో ఉన్నవాడు ఎలాగా ఎక్కడికి వెళ్తాడో వస్తాడు, నా దగ్గరికి వస్తాడు. మరి లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు రాజ్యంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు కదా, మహిమలోకి వెళ్తాడు. మరి అలాగే వెళ్ళిపోతే వీడికి ఇష్టమా? అందుకని కొందరినైనా ఏం చేయాలి? ఇందులో నుంచి లాగేయాలి. మరి ఇప్పుడు లాగాలంటే ఏం చూపాలి? ఇక్కడ ఇంకొకటి, ఆ లోపలికి రాగలడా? క్రీస్తు ఆధిపత్యం అన్న ఆయన పరిపాలన రాజ్యంలోకి రాగలడా? రాలేడు. అంటే ఒకవేళ వచ్చినా ఏదో మూల నుంచి వచ్చినా ఆయన ప్రజల్ని రాజు చూస్తుండగా ఏమైనా చేయగలడా? మీకు అర్థమైతే సంఘముగా మనము క్రీస్తు యొక్క ఆధిపత్యము క్రింద సంఘముగా ఉన్నంతకాలం, అంటే సంఘం సమిష్టిగా ఉన్నంతకాలం, సంఘం వాక్యంతో నిండి ఉన్నంతకాలం, సంఘం ప్రార్థనతో ఉన్నంతకాలం సాతానుడు ఎంత డ్యామేజ్ కూడా మనకి చేయలేడు. అర్థమైందంటే ఒకవేళ సంఘం క్రీస్తు నుంచి బయటికి వెళ్ళింది అనుకోండి, పట్టేసుకుంటాడు. ఎందుకంటే కాచుకుని కూర్చున్నాడు అనమాట. కొంతమంది నేను ఏం చేయాలి? ఈ రాజ్యం నుంచి బయటికి లాగేస్తాయి, వీడు ఎక్కడ పోతాడు? నాతో పాటు నరకానికి వస్తాడు. అందుకని ఏం చేస్తూ ఉంటాడంటే దుష్కార్యాలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు లేదా ప్రోత్సహిస్తూ ఉంటాడు. అది పని ఆడిది. గర్జించు సింహం వల్ల అన్నాడు కదా, ఎవరి మీదకి? లోకం మీదకి వెళ్తాడా? గర్జించు సింహం వల్లే మన మీదకి వచ్చేది.
అందువలన దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే మనకి, అంటే వీడు ఇలాంటి వేషాలు వేస్తాడు కాబట్టి, మనల్ని బయటికి లాగడానికి చూస్తాడు కాబట్టి, మన రాజు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధాలు ఏంటి? 1 వాక్యము, 2 ప్రార్థన, 3 సంఘ సహవాసం. ఈ మూడింటిలో ఏది విడిచిపెట్టుకున్నా అయిపోయామే. ఎందుకని? ఎవడు రెడీగా ఉన్నాడు? సాతానుడు రెడీగా ఉన్నాడు, పట్టుకుని పోతాడు. అర్థమైందా? ఎంతో మందిని అలా లాగేసాడు. కాబట్టి నేడు ఆయన రాజ్యముగా ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి చిన్న రాజ్యమైన లేదా చిన్న సంఘమైనటువంటి మన మీద కూడా ఎవరు రాజుగా ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చూస్తున్నారు. ఆయన వాక్యమే మనకు చట్టం. ఈ చట్టాన్ని బట్టి ఆ రాజును చూస్తూ మనము ఈ రాజ్యంలో కొనసాగిపోయామనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఆదామవలు ఆయన చెప్పినట్టుగా అవి తిని ఇవి జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఆయన ఇచ్చిన విడిచిపెట్టి ఇటువైపు చూశారు. ఆయన ఇచ్చినవి చాలా ఉన్నాయి అక్కడ లిస్టు కదా. జీవవృక్ష ఫలాలను కూడా ఇచ్చాడు తినమని, అది తినండి. కానీ ఈ ఫలాలు ఏమీ నచ్చలేదు. ఏమి నచ్చింది? అదొకటే నచ్చింది. అలాగే ఈరోజు ఆయన రాజ్యంలో ఉండి దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నా, అంతేనా? ఆయన నీతినిచ్చిన, ఆయనతో ఉండే భాగ్యం ఇచ్చిన, దేవుడే మన మధ్యలో ఉండే భాగ్యం ఇచ్చిన, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి యందు ఉన్నాయి? మన రాజు అయిన క్రీస్తునందు ఉన్నాయి కదా. ఇన్నున్నా మనం ఎటువైపు చూస్తాం? సాతానుడు ఏదో గోడ మీద నుంచి చిన్నది ఎత్తాడు మనకి. దాని వైపు చూడటం వల్ల వచ్చే నష్టం ఏంటి అని అంటే, అది ఏంటో తెలుసా? ఒకవేళ బోధ వేరే బోధ రూపంలో మనం లాగేయచ్చు, చెప్పలేం. ఏమ్మా, వేరే ఆశ, ఆడి ఏ ఆశలైనా పెట్టచ్చు. రాజ్యంలో నుంచి ఏం చేయాలని? కొంతమందినైనా లాగి ఆడి రాజ్యాన్ని నింపుకోవాలని. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఈ మూడింటిని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకూడదు. ఆయన రాజ్యములో నమ్మకంగా మనం ఉండాలంట. అందులో 1 వాక్యము, 2 ప్రార్థన, 3 సంఘ సహవాసం. ఈ 3 విడిచిపెట్టుకున్నాము అని అంటే సాతానుడు నీకు దగ్గర అవుతున్నాడని లెక్క. ఈ మూడింటిని నువ్వు పాటిస్తున్నావు అనుకోండి, ఆ 3 సక్రమంగా చేస్తున్నావు అనుకోండి, నీ రాజు నీ దగ్గర ఉన్నాడని లెక్క. అప్పుడు ఈడెక్కడ ఉంటాడో? దూరంగా ఉంటాడు. అర్థమైందా? కాబట్టి అలాంటి పరలోక రాజ్య వారసులుగా దేవుడు మనల్ని చేశాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడి ఉండాలనే వాస్తవాన్ని మీకు తెలియపరుస్తూ, దేని కృపను బట్టి ఇక్కడున్న మనందరం ఆయన రాజ్యంలో, ఎందుకంటే బాప్తిస్మం పొంది రక్షింపడ్డాం. ఇంకా ఇలాంటి భాగ్యం లేని వారు ఎంతో మంది బయట ఉన్నారు కదా. ఇప్పుడు ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం ఉన్నాం. మరి ఆ రాజ్యంలో బయట ఉన్నవారు కూడా రావాలన్నదే కదా దేవుని ఆలోచన. ఏమా, ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా, అంటే మన రక్త సంబంధులు ఎవరైనా, మనం అంటే ఏదైనా మంచి స్థితిలో ఉన్నాం అనుకోండి, వారు కూడా బాగుండాలనుకోండి. బయటోడి గురించి అంటే అనుకోం, కానీ మన కుటుంబంలో మన అన్నయ్యలు, మన రక్త సంబంధికులు అయితే అనుకుంటాం, మ్యాక్సిమం అనుకుంటాం కదా. అవునా? వాస్తవంగా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎవరి వారు కదా? దేవుని వారే కదా. అంటే దేవుడు జీవితం ఇవ్వగానే కదా అనుభవిస్తున్నాం. కానీ ఏమయ్యాం? దేవుని విడిచిపెట్టాం కొన్నాళ్ళు. అవునా? మనం కూడా అలా విడిచిపెట్టిన వారమే. కానీ ఏమయ్యాం? క్రీస్తుని తెలుసుకుని మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాం. అయితే ఇంకా రాని వారు బయటి వారా మనవారేనా? వినలేదు మీరు సరిగ్గా. మనవారే అంటే దాని అర్థం ఏంటి? దేవుని వారే. కానీ ఒకప్పుడు మనం ఉన్నప్పుడు వల్లే ఉన్నారంటే లోకంలో ఉన్నారు. కానీ వాళ్ళు తిరిగి ఎక్కడికి రావాలనేది దైవాలోచన. ఆయన రాజ్యంలోకి రావాలి. మనం ఒక్కరమే కాదు. అర్థమైందా? ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి రుచి ఏంటో మనకు అర్థమైంది. ఏంటది? ఇది శాశ్వతమైన రాజ్యం. ఈ భూమి ఆకాశాలు ఉన్నా లేకపోయినా ఈ రాజ్యం శాశ్వత కాలం ఉండేది. పరలోకానికి చేరే రాజ్యం ఇది. ఇందులో క్రీస్తు రాజుగా ఉన్నాడు. ఆయన వాక్యం చట్టంగా ఉంది కదా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇంకొక మాట చెప్పిన, మరణము లేని రాజ్యం ఇది. ఈ రాజ్యం మరణము లేనటువంటి రాజ్యం సంఘం. మరి అందులో మనం ఉన్నాం కదా. మరి మరణము ద్వారా నరకానికి వెళ్ళిపోయేటటువంటి అనేక మందిని మరి ఇందులోకి తీసుకురావాలి లేదా? మనం ఉండాలి కదా. ఏమో ఆ ఆలోచన మనకు ఉండాలి కదా. మన ఉత్సవం బాగానే ఉంది, దేవుని చిత్తం, వెరీ గుడ్, మనం రక్షింపడ్డాం. మరి మన బంధువులు ఎంతమంది ఈ రాజ్యంలో లేకుండా నశించిపోతున్నారు? అందుకే ఈ పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు ఏమని పోల్చాడో తెలుసా? అంటే ముందుగానే పోల్చి చెప్పేశాడే.
ఆయన రాజ్యం ఎలా ఉండాలని ఆయన ఆశించాడు తెలుసా? అంటే పరలోక రాజ్యము ఏమన్నాడు? సముద్రంలో వేయబడిన వలను పోలి ఉన్నదని. అంటే దాని అర్థం ఏంటి? వల ఏం చేస్తుంది? గేలం మీద ఒకటే వల వేస్తే కొన్ని వందల లక్షల చేపలు పడతాయి. ఇప్పుడు పరలోక రాజ్యం ఉన్న మనం ఎలా పోల్చాడు ప్రభు మనల్ని? అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనమే వల. అర్థమైందా? అర్థమైందా? పరలోక రాజ్యం ఎలా ఉందన్నాడు? వలగా ఉందన్నాడు. ఇప్పుడు మనందరం ఎవరు? వల, ఒక వల. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? వలవలే లోకంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? వేస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు వలగా ఉన్న మనం లోకంలోకి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు వల వేసిన తర్వాత వల ఏం చేయాలి? కాదండి, వల ఏం చేయాలి? వేసిన తర్వాత అది పట్టుకోవాలి ఇలాగా, అంతేనా? అంటే ఆయన తోడెట్టుకుని లాగుతాడు, పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకోకుండా ఒట్టిదే వెనక్కి వచ్చింది అనుకోండి, తీసుకెళ్ళి అవతల పడేస్తాడు, అంతేనా? ఇప్పుడు రాజ్యం అనే వలగా మనం ఉన్నాం కదా. ఇప్పుడు లోకంలోకి మనల్ని పంపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు రాజ్యం అనే వల మనం లోకంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అది 1, 2, 3, 4 కొన్ని చేపలనైనా వల ఎలాగైతే పట్టుకొస్తుందో, పాపం చాలా ప్రయాస తెలుసా? అంటే చేపలు పట్టడం మామూలు విషయం కాదు. ఆ వల వేయడం దాకా కానీ, లాగడం కానీ. మళ్ళా విచిత్రం ఏంటంటే ఆ వల పోని ఏదోలా పట్టుకొచ్చి అక్కడ ఇలాగ అంటాడు కదా, మళ్ళా చేపలను జాగ్రత్తగా బొట్లో వేయాలి. చక్కటి మాదిరి అనమాట అండి. అంటే చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుప్రభు. ఈరోజు ఆయన రాజ్యముగా ఉన్నటువంటి మనం వలను పోలిన వారం అయితే ఈ వల ఎక్కడ వేయబడాలి? వెళ్ళి లోకంలో వేయబడాలి. అంటే దాని అర్థం సువార్త ప్రకటించాలని. సరే, వల సువార్త వలె వెళ్ళి పడింది. అప్పుడు ఏం చేయబడాలి? కొన్ని చేపలైనా, అంటే కొన్ని ఆత్మలైనా, అది 1, 2, ఒక్కొక్కసారి 2సారి వేయాల్సి వస్తుంది, 3సారి వేయాల్సి వస్తుంది, 4సారి వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏం పడవు, అయినా మళ్ళా ఇంకోసారి చూద్దాంలే అని మళ్ళా ఇంకొకసారి. అదే కదా సువార్త ప్రయాసం అంది. వేసిన వెంటనే 10 మంది రక్షణ పడిపోతున్నారా? కాదు కదా. కనుక రాజ్యం అనేటటువంటి మనం అనేక ఆత్మలను పట్టగలిగేటటువంటి వలను పోలి ఉన్నామని ప్రభు ఆనాడే చెప్పి, ఇంకా రాజ్యం స్థాపించబడక ముందే చెప్పేశాడే అలా ఉండాలని. అంతేకాదు, ఇంకో అంటాడు ఏమిటంటే పరలోక రాజ్యం ఏమంటాడు? ముత్యము లాంటిది అంటాడు. ఎలాంటిది? ముత్యము లాంటిదట. సముద్రంలో దొరికేటటువంటి ముత్యాలు ఎంత అంత విలువైందట ఆయన రాజ్యం. అంటే మనం ఆయనకి ఎంత విలువైనటువంటి వాడు. ఇంకోటి అంటాడు, పరలోక రాజ్యం పుల్లని పిండిని పోలి ఉందన్నాడు. పుల్లని పిండి అంటే పులిసిన పిండి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే అది వేరే రకంగా వస్తుంది అనుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే మన భాషలో చెప్పాలని చెప్తున్నారు, తోడు చుక్క. అది అర్థం కాదు కానీ తోడు చుక్క అంటే, తోడు చుక్క ఏం చేస్తుంది? ఎంతే ఉంటుంది అది, కానీ ఆ పాలు ఎక్కువ ఉంటాయి కదా. ఇది చిన్న చుక్క అయితే అది లీటర్ పాలు. లీటర్ కాదు, నువ్వు 2 లీటర్లు వేసినా చుక్క సరిపోదు. అంటే ఈ చిన్న చుక్క మొత్తం పాలను ఏం చేసాయి? ప్రభావితం చేసాయి, అంతేనా? దాన్ని ఏదో మొత్తం మీద ఏదో జరుగుతుంది ప్రాసెస్, చివరికి పొద్దున పెరిగాయి. అలాంటి పిండితో పోల్చాడు. ఆ రోజుల్లో గోధుమ రొట్టెలు చేసుకునే దాన్ని బట్టి యేసుప్రభు చెప్పాడు అక్కడ. నేను అదంతా చెప్పలేక మనకు అర్థం అవుతుందని పెరుగు చుక్క అని చెప్పాను. అర్థమైంది? అంటే ఆ పెరుగు చుక్క ఏ విధంగా అయితే మొత్తం పాలంతటిని ఎఫెక్ట్ చేస్తుందో, ప్రభావితం చేస్తుందో, ఈరోజు సంఘం ఎలా ఉందో లోకంలో, లోకం అంతా పాలు లాంటిది అయితే అనుకోండి. అందులో సంఘం ఎంత ఉంది అంటే, రక్షింపబడిన వారు ఎంతమంది ఉన్నారు? ఎంతే. కానీ ఇంతే ఏం చేయాలి? లోకాన్ని ప్రభావితం చేయాలి. యేసుప్రభు యొక్క జ్ఞానం గొప్పది. ఇప్పుడు వల సముద్రానికి ఎలా ఉంటుంది? చిన్నదే, కానీ సముద్రం చాలా విశాలమైంది. కానీ వల లేకుండా సముద్రం అందులో ఉన్న చేపలు బయటికి రావు. అలాగనే పాలు చాలా అయినా ఉండొచ్చు, కానీ అందులో ఆ చుక్క పడకపోతే ఎలా అది పెరుగుగా మారదో, ఎలాగైతే ప్రభావితం కాదో, ఈరోజు లోకంలోనే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టుకున్నటువంటి రాజ్యము ఉంది. ఆ రాజ్యం ఏమవ్వాలి అంటే లోకంలో అనేకులను ప్రభావితం చేసేదిగా ఉండాలనే ఉద్దేశాన్ని మేము ముందు పెడుతున్నాను. ఈరోజు మన మీద బాధ్యత ఏంటి? మన మీద ఉన్న బాధ్యత ఏంటి? మనం ఎవరు? ఈ పాఠాన్ని బట్టి మనం ఎవరు? మనం ఎవరు? క్రీస్తు యొక్క రాజ్యముగా మనం ఉన్నాం. అవునా? ఆయన రాజ్య వారసులుగా మనం ఉన్నాం. రాజ్య సంబంధులు అనే మాట గుర్తుంచుకోండి. మనం ఎవరు? రాజ్య సంబంధులు. ఎవరి రాజ్యం? అది ప్రశ్న వచ్చినప్పుడు చెప్పండి. ఎవరి రాజ్యం?
క్రీస్తు యొక్క రాజ్యం. అవునా? క్రీస్తు ఆ రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? తన స్వరక్తం ఇచ్చి స్థాపించాడు. ఇప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే దారిది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందగలిగితే, నీ పాపాలు శుద్ధి చేయబడితే నువ్వు ఆ రాజ్యంలోకి వెళ్ళగలవు. ఇప్పుడు రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ రాజ్య నివాసం చేసే భాగ్యం దేవుడిచ్చాడు. అమ్మా, అందులో నువ్వు క్షేమంగా ఉండాలంటే ఇందాక ఒక 3 చెప్పాను. ఏంటవి? ఆయన వాక్యాన్ని, ప్రార్థనను, సహవాసాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఆ రాజ్యంలో ఉంటావు. లేదంటే ఎవరి రాజ్యంలో ఉంటావు? సాతానుగడి రాజ్యం. అమ్మా, కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ రాజ్యంలో ఉండి ఏ రాజ్యంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం పరలోకానికి చేరుకుందామా? ఈ రాజ్యంలో ఉండకుండా, ఇంకా చేరకుండా, ఇంకా లోకంలోనే ఉంటూ సాతాను రాజ్యంలోకి వెళ్దామా అనేటటువంటి ఆలోచన మన ముందు ఉంది కనుక, రక్షింపబడిన మనం ధన్యులు, ఆయన రాజ్యంలో ఉన్న మనం ధన్యులు, రాజ్య సంబంధులమైన మనం ధన్యులు. ఇంకా కానివారు ఎంతో మంది ఉన్నారు. వారిని తీసుకుని లేదా వారి ఆత్మల రక్షణ కొరకు కూడా ప్రయాసపడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఒక వలవలే వాళ్ళ మీద పడాలి వెళ్ళి. అంతే మరి, అంతే కదా. నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? ఒక వలవలే వెళ్ళి వారిని చుట్టేయాలి. అంతేనా కాదా? ఏది ఇప్పుడు ఆ సముద్రం లేదా కాలువ దగ్గరికి వెళ్ళి చేపలకు నిప్పు తగులుతుందని చెప్పేది ఇలాగ అన్నాం అనుకోండి, ఏది వస్తుందా? రాదు. దాన్ని పట్టుకోవాలంటే ఏం చేస్తాడు? ఆయన గేలం వేస్తాడు. అవునా? ఇప్పుడు సువార్త ద్వారా మనం అనేకుల రక్షణలోకి నడిపించాలంటే మనం కూడా ఏం చేయాలి? వల వేయాల్సిందే. ఏమో వల వేయాల్సిందే. గేలం వద్దులేండి, వల వేయండి. ఇప్పుడు గేలం వేసామనుకోండి, గేలం వేసిన చేప ఏమవుతుంది? చచ్చిపోతుంది. వల అయితే క్షేమంగా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి సువార్తని వలేసి అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడినట్లయితే ఆయన రాజ్య విస్తరణ. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పేస్తున్నాను మీకు చివర. ఇప్పుడు ఒక ఆత్మను మీరు లేదా నేను రక్షించడానికి ప్రయాసపడి మొత్తం మీద ఒక ఆత్మ రక్షింపబడింది అనుకోండి, ఆ ఆత్మ ఎక్కడికి వచ్చేస్తుంది? మనవలే క్రీస్తు రాజ్యములోకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఎవరి రాజ్యాన్ని నీవు విస్తరింపజేసినట్టు కదా? అంటే క్రీస్తు పరిచర్యలో నువ్వు పాలు పొందినట్టు. మరి ఆయన రాజ్యాన్ని విస్తరింపజేస్తే మరి ఆయన ఊరుకుంటాడా? ఏమో, ఆయన రాజ్య విస్తరణలో నువ్వు పాలు పొందుతుంటే, ఒక ఆత్మను నువ్వు తీసుకొస్తే ఆయన ఎలా ఊరుకుంటాడు? నీ ప్రభు ఊరుకుంటాడా? ఆయన నీకు అవసరమైన దీవెన లేదో ఆయన అందిస్తాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఆయన మొదట నా నీతిని, రాజ్యాన్ని, అంటే నా రాజ్యం కొరకు ప్రయాసపడండి, నా నీతి కొరకు ప్రయాసపడండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానండి. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మనం ఇంకా అనేకులను ఆయన రాజ్యంలోకి నడిపించాలన్నది ఈరోజు ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఒకవేళ రాజ్యం అనేకులను పట్టే రాజ్యంగా లేదనుకోండి, అనేకులను వలవలే వెళ్ళి పట్టుకునే రాజ్యంగా లేదనుకోండి, రాజ్యం ఎలా ఉన్నట్టు? ఎలా ఉన్నట్టు? వలెళ్ళి చేపల్ని విస్తారంగా పట్టరాట్లేదు అనుకోండి, వల ఏమైనట్టు? ఎక్కడో వలకేముంది? చిరిగిపోయింది అనమాట. అందువల్ల ఎన్నిసార్లు వేసినా ఏమవుతున్నాయి? వల దానికి చినిగిపోయింది కాబట్టి చేపలు ఏమవుతున్నాయి? వస్తున్నాయి మళ్ళీ జారిపోతున్నాయి. అర్థమైందా? కాబట్టి మనం చిన్నగానే ఉండొచ్చు, కానీ బలమైన రాజ్యముగా మనం తయారవ్వాలి. ఫస్ట్ బలమైన వలగా మనం తయారవ్వడం. అందుకే ఆయన ఏం చేస్తాడు? ఏంటి వలేసి ఆయన ఆ ఒడ్డు మీద వలని ఏం చేస్తాడు? చిక్కు తీస్తాడు కదా. మీరు ఎప్పుడైనా చూసారా? చిక్కు తీసి ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజ్ కనబడవు, ఒక్కోసారి ఆ డ్యామేజ్లు ఉన్నాయేమో దాన్ని చెక్ చేసి మళ్ళీ తాడేసి అన్ని ఏదో చేసి, అవునా, అప్పుడు పట్టుకెళ్ళి వాళ్ళెత్తది. అంతేగాని ఉంది కదా అని పట్టుకెళ్ళి వేసేయండి, ఎందుకంటే సమయం వేస్ట్ కదా. అలాగే రాజ్యము సువార్తను ప్రకటించి అనేకులను రాజ్యంలోకి తీసుకురావాలి. ఒకవేళ రాజ్యం వీక్గా ఉందనుకోండి, అంటే దాని అర్థం మనం వాక్య విషయంలో వీక్గా ఉన్నాం అనుకోండి, ఎవరికి చెప్తాం? అర్థమైందా? వలయ వీక్గా ఉంటే చేపలు ఎలా బయటికి రావో, ఇప్పుడు ఆయన రాజ్యం వీక్గా ఉందనుకోండి, అంటే మనం వీక్గా ఉన్నాం అనుకోండి, ఎవరు వచ్చేస్తారు? కాబట్టి ముఖ్యమైనది ఏంటి? వలయక ముందే వల బాగు చేసుకోవాలి. అంటే రాజ్యముగా మనం వెళ్ళి సువార్త ప్రకటించక మునిపే మనం ఏమవ్వాలి? రాజ్యంగా ఉన్న మనం ఏమవ్వాలి? రాజ్యంగా ఉన్న మనం ఏమవ్వాలమ్మా? వల చక్కబెట్టబడినట్లు, లేదా వల ఏమంటారు దాన్ని, వల చిక్కు తీయబడినట్టు, లేదా వల బాగు చేయబడినట్టు రాజ్యము కూడా, అంటే రాజ్యంలో ఉన్న మనం ఏం చేయబడాలి? బాగు చేయబడాలి.
అలా బాగు చేయబడ్డానికే ఏమిచ్చాడు దేవుడు మనకి? వాక్య ధ్యానం ఇచ్చాడు. అందుకే ఇన్ని కార్యక్రమాలు పెడుతున్నాం మీకోసం. గురువారం క్లాస్ ఎందుకు పెడుతున్నాం? వలగా ఉన్నటువంటి మనం ఏం చేయబడాలి? ఎక్కడైనా డ్యామేజ్ ఉందేమో దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యం ద్వారా మనల్ని బాగు చేస్తున్నాడు, సరి చేస్తున్నాడు. ఆదివారం వాక్యంలో సరి చేస్తున్నాడు. ఇలా మనం సరి చేయబడి బలంగా మారి ఒకనాడు ఏం చేయాలి? ఈ వలను పట్టుకెళ్ళి లోకంలో మనం వేయగలిగితే విస్తారమైన చేపలు పడతాయి. యేసుప్రభు అన్నాడు, ఆ పేతురు వాళ్ళు అలిసిపోయారట వేసి. ప్రభు మాట అన్నాడు, ఏంటిది? కొంచెం లోతుగా వెళ్ళి వేయమన్నాడు. వలలు వేయడు అన్నాడు. విస్తారమైన చేపలు పొందుకున్నారు. ఈరోజు మనం లోతుగా వల వేయాలంటే ఒక మాట, లోతుగా వల వేస్తే దాన్ని లాగాలి కదా. పైన అయితే ఎవడని లాగేస్తాడు. లోతుగా వేస్తే లాగడం చాలా ఇంకా విచిత్రం. అంటే లోతుగా వేసిన తర్వాత చాలా చేపలు పడ్డాయని కూడా లాగాలి కదా. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? పేతురు వాళ్ళు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ పిలిచారట. యేసు ప్రభు చెప్పిన మాటను బట్టేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి, వల లేకుండా పగిలిపోతున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి లాగారట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు మనం సువార్త బలంగా ఉండి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఆత్మలు రక్షింపబడటం అనేది జరగాలి అని అంటే ముందు వల చాలా బలంగా ఉండాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. అర్థమైందండి? వల బలంగా లేకపోతే అంటే దాని అర్థం సంఘం బలంగా లేకపోతే మరొకరు సంఘంలోనికి, ఇది కంక్లూజన్. సంఘం బలంగా లేకపోతే మరొకరు సంఘంలోనికి రానేరరు. మరి సంఘం బలంగా ఉండాలి అని అంటే అందుకే ఈ కార్యక్రమాలన్నీ పెడుతున్నారు. వాక్యం ద్వారా మన వలను మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కనుక సంఘముగా ఉన్నటువంటి మనం, రాజ్యంగా ఉన్నటువంటి మనం అనేకులను ఆయన రాజ్యం అనేటటువంటి సంఘంలోనికి అనేక ఆత్మలను పట్టడంలో, రక్షించడంలో ప్రయాసపడాలని మీకు తెలియపరుస్తూ ఈ వాస్తవాన్ని మీ ముందు పెడుతూ మీ మీద, నా మీద, మనందరి మీద ఈ బాధ్యత ఉంది. కనుక ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుని మనం మాత్రమే కాదు, ఈ భాగ్యం అనేకులకు దక్కాలి. ఈ రోజు నుంచి ప్లాన్ చేయండి. మీకు అవకాశం ఉన్న చోటల్లా ఏం చేయాలి? సువార్త అనేటటువంటి వాళ్ళు వేయండి. అందుకన్నాడు యేసు ప్రభు, ఏమన్నాడు ఆయన? ఇక నుంచి మిమ్మల్ని ఎలా పట్టు జాలరులుగా చేస్తాను. దాని అర్థం ఏంటి? మనుషులను పట్టు జాలరుల కంటే అర్థం ఏంటమ్మా? ఆత్మలను రక్షించేటటువంటి బాధ్యత ఇదిగో మీ మీద పెడుతున్నాను. వెళ్ళండి నా సువార్త పట్టుకుని. నా సువార్త ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆత్మలు రక్షింపబడతాయని యేసు ప్రభు అన్నాడు చెప్పాడు. కనుక మనం సువార్త అనేటటువంటి ఆ ఆయుధాన్ని పట్టుకుని, ఆ సువార్తను పట్టుకుని ప్రజల మధ్య మనం వల వేయగలిగితే అనేక ఆత్మలు పట్టుబడతాయి. అది మన కొరకు కాదు, ఆ వల వేసింది మన కొరకు కాదు. ఆ ఆత్మలన్నీ మళ్ళీ ఎక్కడికి చేరుతున్నాయి? ఇప్పుడు నా కోసమా, లేదంటే నేను మీకోసమా, లేదా మనందరం ఏదో ఇక్కడ ఈ ప్రాంతం కోసమా? కాదు. ఈ ప్రయాస అంతా ఎందుకట? అందుకే ప్రభువునందు మీ ప్రయాస ఎంతగా. ప్రభువునందు మన ప్రయాస అంటే ఏంటి? ఈ వల వేయడమే. అంటే సువార్త ప్రకటించి ఆత్మలు పట్టడమే ప్రభువునందు ప్రయాస. అది ఏం కాదట. ఇప్పుడు నా కోసం చేస్తే ఏమవుతుంది? వ్యర్థమే. నేను మీకోసం చేస్తే వ్యర్థమే. కానీ మనందరం కలిసి ప్రభు కోసం ప్రయాసపడుతున్నాం కనుక ఈ ప్రయాస వ్యర్థం కాదనేటటువంటి సంగతిని మనం ఎరిగి ప్రభువులో మరింత నమ్మకంగా ఉండి అనేక ఆత్మల కొరకు ప్రయాసపడదు. ఈ మాటలు విన్న మిమ్మలను సర్వోన్నతుడైన దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ ఈ మాటల ద్వారా నన్ను బలపరుచుకుంటూ మిమ్మల్ని బలపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.